ఇంత అన్నం మిగిలిపోయిందా? ఇలా వదిలేస్తే అన్నం మొత్తం వృధా అవుతుంది. ఇప్పుడు దీంతో ఏం చేయాలి? దీంతో బిర్యానీ చేస్తే ఎలా ఉంటుంది? వెంటనే వంట మొదలు పెట్టాను. ముందుగా కొంచెం నూనె వేశాను. బిర్యానీ సుగంధ ద్రవ్యాలు వేశాను. ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చే వరకు వేయించాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. టమాటా పచ్చిమిర్చి వేసి బాగా మగ్గించాను. పుదీనా కొత్తిమీర వాసనతో కిచెన్ మొత్తం మారిపోయింది. తర్వాత చికెన్ వేసి బాగా కలిపాను. మసాలా వేసిన వెంటనే వాసనే సూపర్. ఇప్పుడు మిగిలిన అన్నం అందులో వేశాను. దమ్లో కొద్దిసేపు ఉంచాను. ఆ వాసనే నన్ను ఆకలితో నింపేసింది. మూత తీసి చూసినప్పుడు అద్భుతం. ప్లేట్లో వేసి రెడీ చేశాను. మొదటి ముక్కే స్వర్గంలా అనిపించింది. మిగిలిన అన్నంతో ఇలా సూపర్ బిర్యానీ చేసేసాను.